వీక్షకులకు శ్రీ మైట్స్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో బద్రీనాథ్ నుండి గంగోత్రి ఎలా వెళ్లాలి, ఎలా తిరిగి రావాలి, దారిలో ఏమేమి ప్రదేశాలు చూడాలి, ఎక్కడ బస చేయాలి మొదలైన ప్రతి ఒక్క విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. గంగోత్రి చార్ ధామ్ యాత్రలో భాగమైన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. గంగోత్రి ఆలయం హిమాలయాల లోతట్టు ప్రాంతాలలో ఉన్న సుందరమైన దేవాలయం. ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి పట్టణంలో ఉంది. జీవన స్రవంతి అయిన గంగా మొదటిసారిగా భూమిని తాకిన అత్యంత పవిత్రమైన ప్రదేశం. హిందూ పురాణాల ప్రకారం రాజు భగీరథుడు తన పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి ఇక్కడే శివుణ్ణి ప్రార్థించాడని చెబుతారు. భగీరథుని ప్రార్థనలకు మెచ్చిన శివుడు తన జడలలో గంగానదిని బంధించాడు. అనంతరం భగీరథుడు శివుణ్ణి ప్రార్థించి గంగలు 7 ప్రవాహాలుగా భూమిపైకి విడుదల చేయమని కోరాడు. గోముఖ్ గంగానది యొక్క అసలైన పుట్టుక ప్రదేశం. గంగోత్రి ఆలయం నుండి 19 కిలోమీటర్ల దూరంలో గంగానది యొక్క ప్రధాన మూలమున్నది. ఇక్కడ నుండి గంగా భూమిపైకి కాలు మోపిన మొట్టమొదటి ప్రదేశం. ఇక్కడకు వెళ్లాలంటే కాలినడకనే వెళ్లవాల్సిందే. పదండి, వెళ్తూ మాట్లాడుకుందాము. మేము బద్రీనాథ్ దర్శనమయ్యాక మధ్యాహ్నం 3:30 గంటలకు గంగోత్రి బయలుదేరాము. బద్రీనాథ్ నుండి గంగోత్రి 411 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి 8 గంటలకు మార్గమధ్యలో రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ మాకు నలుగురకు 1500 పడింది. రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము. ఇక్కడి ఫ్రంట్ రివర్ వ్యూ హోటల్ చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రక్కనే నదీ ప్రవాహం. ఉదయం 7:30 గంటలకల్లా మళ్లీ గంగోత్రి వైపు బయలుదేరాము. దాదాపు 9 గంటల కారులో ప్రయాణం తరువాత సాయంత్రం అయ్యేసరికి ఉత్తరకాశీ చేరుకున్నాము. ఉత్తరకాశీ గంగోత్రికి యమునోత్రులకు ముఖద్వార పట్టణం. ఇక్కడి నుండి గంగోత్రి 95 కిలోమీటర్లు, యమునోత్రి 124 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ ఆలయం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవాలయాన్ని కాశీ విశ్వనాథ మందిర్ అంటారు. అదేంటి, మనకు ఉండేది ఒకటే కాశీ కదా, మళ్లీ ఇక్కడ ఉత్తరకాశీ అని పిలవటమేమిటి అనే సందేహం ఉంటుంది. చెప్పుకుందాం పదండి. భవిష్యత్తులో స్వామివారు కలియుగాంతమైన తర్వాత ఇక్కడికే వచ్చి ఉంటారు అని స్థలపురాణం చెబుతోంది. ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడైనా కలియుగం అంతమైపోయిన తర్వాత స్వామివారు వస్తారు అనేందుకు నిదర్శనమేంటంటే, కాశీలో అప్పట్లో దాడులు జరిగాయి, యుద్ధాలు జరిగాయి కదా. అప్పుడు మునులు, ఋషులు, దేవతలు అందరూ కూడా ఆ కాశీ విశ్వనాథుడిలో ఉన్నటువంటి లింగశక్తిని తీసుకునొచ్చి ఇక్కడ ఉండేటటువంటి స్వామివారి గర్భాలయంలో నిక్షిప్తం చేశారట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి త్రిశూలం సామాన్యమైనటువంటి త్రిశూలం కాదు. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి చేతిలో ఉండేటటువంటి త్రిశూలం. మహిషాసురుణ్ణి చంపినటువంటి త్రిశూలం ఇదేనని చెప్పుతారు. త్రిశూలం అడుగు భాగం భూమిలోకి పాతుకుపోయి పాతాళలోకం వరకు ఉందట. అమ్మ మహిషాసుర సంహారం తర్వాత భావోద్వేగంతో ఇలా అన్న తర్వాత అది భూమిలోకి కూరుకునిపోయిన మీరిప్పుడు చూస్తున్నటువంటి త్రిశూలం ఇది. అమ్మవారి ప్రతిరూపంగా ఈ త్రిశూలం పూజలందుకుంటోంది. ఈ త్రిశూలంలో ఉన్నటువంటి ధాతువులు ఏంటి, ఎన్ని లోహాలతో చేయబడింది, ఎలా రూపొందించారు అనిగాని
శాస్త్రవేత్తలు కని పెట్టలేకపోయారు. ఈ ఆలయం ప్రక్కనే ఆంజనేయస్వామి మందిరం ఉంది. ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ఉత్తర కాశీ విశ్వనాథ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత రూమ్ తీసుకుని రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము. ఈ రూమ్ నలుగురకు 1500 పడింది. ఇది కూడా రివర్ ఫ్రంట్ వ్యూ హోటల్. చాలా బాగుందిక్కడి వాతావరణం. ప్రక్కనే నదీ ప్రవాహం, ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యం ఆస్వాదించాల్సిందే. రూమ్ చెక్అవుట్ చేసి గంగోత్రి వైపు ప్రయాణం కొనసాగించాము. ఉత్తర కాశీ నుండి గంగోత్రి 95 కిలోమీటర్ల ప్రయాణం. ఈ దారిలో ఎన్నో అందమైన దృశ్యాలు కనిపించాయి. రోడ్డు వాలుగా గంగానదీ ప్రవాహం, చుట్టూ ఎత్తైన కొండలు, మధ్య మధ్యలో అందమైన జలపాతాలు, ఆశ్రమాలు, సొరంగపు వంతెనలు మమ్ములను పరకరించాయి. మనం గంగోత్రి చేరుకునేలోపు గంగానది ఎలా ఉద్భవించినది, గంగమ్మ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, గంగానది యొక్క పురాణ ప్రాశస్త్యం గురించి ఒకసారి గుర్తు చేసుకొందాము. గంగానది పుట్టుక గురించి తెలుసుకోవాలంటే భగీరథుడు గురించి తెలుసుకోవాల్సిందే. అయోధ్య రాముడి పూర్వీకుడైన భగీరథు చరిత్ర ఆనాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడి ద్వారా విన్నారు. ఆకాశగంగను భూమిపై పారించి తన ముత్తాతలైన సగరులకు మోక్షాన్ని కలుగజేసిన దీక్షాదత్తుడే ఈ భగీరథుడు. పూర్వం అయోధ్య నగరంనకు రాజుగా సగరుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 60,000 మంది పుత్రులుండేవారు. ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తుండగా ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించి కపిల మహాముని ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి తన 60,000 మంది పుత్రులను అశ్వాన్ని వెతకడానికి పంపగా వారు కపిల మహాముని ఆశ్రమంలో అశ్వాన్ని చూసి అతనే దొంగని భావించి అతనిపై దాడి చేశారు. కపిల మహాముని కోపంతో వారిని భస్మం చేశాడు. ఆ తరువాత సగర చక్రవర్తి మనవడు అంశుమంతుడు తన పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి తన ముత్తాతల దేహభస్మాలను ఆకాశగంగానదీ జలములచే తడవబడిన ఎడల వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం అతను బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి హిమవంతుని జ్యేష్ఠ కుమార్తె అయిన సురగంగను భూమిపైకి తీసుకురావటానికి అనుమతి పొందాడు. అయితే గంగ భూమిపై పడితే భూమి తట్టుకోలేదని శివుడిని ప్రార్థింపమని బ్రహ్మదేవుడు చెప్పగా భగీరథుడు భూమియందు 1 సంవత్సరం పాటు బొటనవేలుపై నిలబడి పరమశివుడిని గూర్చి గొప్ప తపస్సు చేసెను. శివుడు భగీరథుని తపస్సుకు మెచ్చి గంగను భూమిమీద విడవటానికి శివుడు అంగీకరించెను. అంతటా ఆ గంగానది గొప్ప ఆకారము దాల్చి శివుడి శిరస్సుపై పడింది. శివుడి తన ప్రవాహాన్ని తట్టుకోలేక పాతాళానికి పోవచ్చని అనుకొన్నది గంగాదేవి. ఆ గంగాదేవి మనోభిప్రాయము నెరిగిన త్రినేత్రుడు కోపించి తన జటాచూటములతో గంగను బంధించెను. భగీరథుడు ఖిన్నుడై గంగను భూమిమీదకు విడువమని మళ్లీ శివుణ్ణి ప్రార్థించెను. భగీరథుని ప్రార్థనను మన్నించి శివుడు గంగను 7 పాయలుగా భూమిపైకి విడుదల చేశాడు. ఆకాశము నుండి ఆ పరమేశ్వరుని శిరస్సుపై పడి అందునది భూమిపై పడి అటు పైనుండి క్రిందకు ప్రవహించుటచే గంగానది విపరీతమైన ధ్వనితో పారినది. భగీరథుడు తన రథమెక్కి ముందుకు పోవుచుండగా గంగానది దాని వెంబడించి పోవుచుండెను. భగీరథుడు ఏ మార్గమున పోయినా ఆ మార్గమున గంగ ప్రవహించెను. మిక్కిలి మహత్యము గల జుహ్ను మహర్షి యాగం చేయుచున్న యగశాల మీదుగా ప్రవహించి జలములతో ముంచెత్తెను. జుహ్ను అగ్రహోద్యుడై గంగానదిని తన పుక్కిలిలో బంధించెను. ఒక్క బొట్టు నీరు కూడా బయటకు రానియలేదు. అప్పుడు మళ్లీ భగీరథుడు జుహ్నువును పరోపకారార్థం గంగను విడిచిపెట్టమని వేడుకున్నాడు. అందుకు ఆయన ప్రసన్నుడై ఆమెను తన కుమార్తెగా స్వీకరించి చెవి నుండి బయటకు విడిచెను. అందుకే గంగానదిని జాహ్నవి అని కూడా అంటారు. గంగానది మరలా భగీరథుడు రథమును వెంబడించి
సముద్రమును ప్రవేశించి సగర చక్రవర్తి వంశీయుల పాపాలను పోగొట్టింది. ఈ విధముగా భగీరథుడిచే గంగ భూమిమీదకు రావటం మనకు గొప్ప అదృష్టము. అందువలన ఇక్కడ మనం గంగానదిని గంగా అనే పేరుతో పిలవరు, భగీరథునిచే ఉద్భవించినది కాబట్టి భాగీరథనియే పిలుస్తారు. ఎట్టకేలకు గంగోత్రి చేరుకున్నాము. ఇక్కడి నుండి ఆలయం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ చార్ధామ్ రిజిస్ట్రేషన్, చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ పాయింట్ ఉంది. దాన్ని దాటుకుని ముందుకు కదిలాము. దారికి ఇరువైపులా దుకాణాలున్నాయి. అలా ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆలయం వచ్చింది. ఆలయం చాలా రద్దీగా ఉంది. గంగ ఒడ్డున పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము దర్శనం వైపుకు క్యూలైన్కు వెళ్లాము. ఇక్కడ క్యూ చాలా పెద్దదిగా ఉంది. దర్శన సమయం ఎక్కువగానే పట్టేటట్టున్నది. గర్భగుడి దాకా చేరుకున్నాము. చూడండి, గంగమ్మ ఆలయం ఎంత రద్దీగా భక్తులతో నిండి ఉందో. మా వంతు వచ్చేదాకా ఆగి గంగాదేవిని దర్శనం చేసుకున్నాము. దర్శన సమయం 3 గంటలు పట్టింది. దర్శనం చేసుకున్నాక మా కారులో తిరుగు ప్రయాణం ఉత్తరకాశీ వైపు వెళ్లాము. కారులో కొంచెం దూరం ప్రయాణించాక హర్సిల్ వ్యూ పాయింట్ వచ్చింది. మీరు చూడవచ్చు, ఇక్కడ అందమైన జలపాతం, ఎత్తైన కొండల దంతరలు, చుట్టూ ఎత్తైన పైన్ చెట్లు, దూరంగా మంచు పర్వతాలు. చూడటానికి వ్యూస్ చాలా అందంగా ఉన్నాయి. మేము ఇక్కడ కొంచెంసేపు ఆగి సరదాగా గడిపి ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాము. తదుపరి మళ్లీ ప్రయాణం కొనసాగించాము.
యుగాల నుండి ఉద్భవించినది. గంగ అంటే గంగా నది, నాని అంటే వేడి నీటి బుగ్గ. పురాణాల ప్రకారం శివుడు తన దివ్యశక్తితో ఈ ప్రాంతాన్ని అనుగ్రహించాడని చెబుతారు. ఆయన ఇక్కడే అనేక సంవత్సరాలు ధ్యానం చేసి గంగా పవిత్ర జలాల్లో తనను తాను శుద్ధి చేసుకున్నాడని నమ్ముతారు. కాలక్రమేణా గంగనాని దాని సహజ వేడినీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. వాటి చికిత్సా లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఖనిజాలతో నిండిన ఈ బుగ్గలు వివిధ వ్యాధులను తగ్గించి శరీరం మరియు మనస్సు రెండింటినీ చైతన్యం నింపే వైద్యం చేసే శక్తులను కలిగి ఉన్నాయని చెబుతారు. పరాశర మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. మీరు చూడవచ్చు వేడినీరు కొండలలో నుంచి ఎలా వస్తుందో. ఈ నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు. ఉత్తరకాశీ ఇంకా 15 కిలోమీటర్లు దూరంలో ఉండగా మనేరి పైలట్ బాబా ఆశ్రమం వచ్చింది. ఈ ఆశ్రమం దగ్గర ఆగి మొత్తం చూశాము. ఇక్కడ అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు, పూల చెట్లు, పచ్చని వాతావరణం, ప్రక్కనే గంగానది ప్రవాహం చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈ ఆశ్రమం గంగానది ఒడ్డునే ఉండటం వలన చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంచెంసేపు గడిపి మళ్లీ ఉత్తరకాశీకి బయల్దేరాం. ఇంకా ఇది తెహ్రీ డ్యామ్ వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూస్ చాలా బాగున్నాయి. రాత్రి 7 గంటలకల్లా ఉత్తరకాశీ చేరుకున్నాము. ఇక్కడ రూమ్ తీసుకుని విశ్రాంతి తీసుకున్నాము. ఈ రూమ్ నలుగురికి 1500 పడింది. రూమ్ బాగుంది. మరుసటి రోజు హరిద్వార్ చేరుకున్నాము. ఇంతటితో మా గంగోత్రి ప్రయాణం పూర్తి అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానల్. ధన్యవాదములు.